నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి కాళేశ్వరం నివేదికని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 660 పేజీల నివేదిక మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా కాళేశ్వరం నివేదిక మీద చర్చ జరిగింది. ఫైనల్గా ముఖ్యమంత్రి ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి బదలాయిస్తూ స్పీకర్ అనుమతితో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఈ కాళేశ్వరం నిర్మాణంలో, అలాగే ఆర్థిక లావాదేవీలు అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవడం కోసం సిబిఐకి ఇస్తేనే బాగుంటుంది అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. చాలా అంశాలు దీనిలో ముడిపడి ఉన్నాయి. వాటి మీద సుదీర్ఘంగా చర్చిద్దాం. దీంతోపాటుగా కేసీఆర్ కుమార్తె కవిత గారు ఈ మొత్తం అవినీతి వ్యవహారానికి అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు అలాగే సంతోష్ కుమార్ గారి కారణం అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం మీడియా ముందు ప్రకటించారు. ఏం జరుగుతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చెప్పారు. చర్చలో మనతో పాటు గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఎండల లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా గౌరీ సతీష్ గారు నమస్తే. సార్ నమస్తే. గౌరీ సతీష్ గారు, అంటే పేపర్లో కూడా ఇవాళ సుదీర్ఘంగా వచ్చింది. నిన్న మన డిస్కషన్ అంతా చూస్తే దీనిలో అంటే యాజ్ పర్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. సరే, కేసీఆర్ గారి పేరుతో ప్రత్యక్షంగా మీరు ఆయనే కర్త కర్మక్రియ అన్నది చెప్తున్నప్పటికీ ప్రధానంగా దీనిలో నిర్ణయాలు క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా తీసుకోవటం, వ్యాప్కోస్ నివేదిక రాకముందు తీసుకోవటం, ఎక్కడ పెట్టాలన్నది వీళ్ళే డిసైడ్ చేయటం, కేంద్ర సాయిల్ టెస్టింగ్లు ఇలాంటివి చేయకపోవటం, ఇలా అనేక పొరపాట్లు జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏమో దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ ఈ మొత్తం నివేదికే ట్రాష్. దీనిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ప్రకారం సెక్షన్ 8B వాటి పద్ధతిలో మాకు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి అసలు కమిషన్ పనిచేసిన తీరే బాగాలేదన్నది ఒక అంశం వాళ్ళు చెప్తున్నారు. అయితే కొన్ని పాయింట్లు నాకు అనిపిస్తుంది సతీష్ గారు, చాలా సందర్భాల్లో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిర్ణయాలు జరిగిన తర్వాత క్యాబినెట్లో వాటిని రాటిఫై చేసుకుంటారని ఒక మాట అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే అన్నిటికీ అది వర్తిస్తుందా? ప్రధానంగా దీనిలో అల్టిమేట్గా తేలాల్సిందేంటి? పబ్లిక్ మనీ. నివేదిక అయితే స్పష్టంగా చెప్పింది డబ్బు దోపిడీ జరిగినట్టు ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పి స్పష్టంగా నివేదికలో మెన్షన్ చేయడం జరిగింది. దురుద్దేశం, అవినీతి, తొందరగా చేయాలన్నట్టు ఆతృత, ఇలాంటి పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారు ఓవరాల్గా మనం చూసుకుంటే. సో మనకు కావాల్సింది తప్పు జరుగుంటే ఆ నష్టపోయిన డబ్బుని ఏమైనా రికవరీ చేసే అవకాశం ఉందా కాంట్రాక్టుల దగ్గర నుంచి కానీ మరొకరి దగ్గర నుంచి కానీ. 2, ఎంత పెద్దవాళ్ళైనా సరే అవినీతికి పాల్పడితే శిక్షలు పడాలని మనం అందరం కోరుకుంటాం. దానికి అంటే ఈ జరిగినటువంటి వీటిని ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటారా, లేకపోతే వీటి ద్వారానే అవినీతికి పాల్పడ్డట్టు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారా? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మా రవీంద్ర అన్నకు, లక్ష్మణ్ అన్నకు, HMTV ప్రేక్షకులకు, మీకు అందరు కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం ఆ రోజు బరితెగించి కొట్లాడినటువంటి తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ స్వరాష్ట్రంలో ఏ విధంగా నిధులు దుర్వినియోగమైనవి, ఏ విధంగా నీళ్లు ఏ విధంగా పరాయి రాష్ట్రాలకు మనకు రావాల్సినటువంటి నీళ్లు ఏ విధంగా రాలేవు అనే దానికి వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఇందాక ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కానీ NDSA కానీ మిగతా 154 మంది ఎవరైతే ఎంక్వైరీకి హాజరైనటువంటి వారు 154వ వ్యక్తిగా పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పిలిచి ఎంక్వైరీ చేసినటువంటి దాఖలాలు పీసీ ఘోష్ కమిషన్ యొక్క కమిటీ సభ్యులు. సో ఇందులో జరిగినటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఆతృత, దాంతోపాటు ఎక్కడైతే ఫీజిబిలిటీ లేనటువంటి విషయం కానీ, దాంతోపాటు రిటైర్డ్ ఇంజనీర్లు 2015లో ఇచ్చినటువంటి నివేదికకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కానీ, ఏదైతే ఒక మేజర్ నిర్ణయం తీసుకునే ముందు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, క్యాబినెట్లో అప్రూవల్ తీసుకోవాలి, అది నిర్మాణం జరిగిన తర్వాత అంటే డిసిషన్ జరిగిన తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం అనేది, ఇవన్నీ ల్యాబ్స్ కూడా మనం స్పష్టంగా వివిధ అంశాలను చాలా క్షుణ్ణంగా పీసీ ఘోష్ కమిషన్ ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. చరిత్రలో ఎప్పుడు లేనటువంటిగా గతంలో కూడా మేము అసెంబ్లీని సుదీర్ఘంగా చర్చించినటువంటి దాఖలాలు కానీ, నిన్న కూడా 12 గంటల 45 నిమిషాల వరకు
అసెంబ్లీలో చర్చించినటువంటి విషయం రాత్రి అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినటువంటి విషయాలు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఏ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేసిందో, ఎందుకు దీన్ని ఈ విధంగా చేయవలసి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పేరుతోటి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి కానీ మెదక్ కానీ అటు మహబూబ్ నగర్కి కానీ ఇది సస్యశ్యామలం అవుతూ కరీంనగర్ కొంత ప్రాంతం కూడా ఈ వాటర్ను వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. దానికి గాను కొంత పాటు టన్నెల్ కూడా దొవినటువంటి దాఖలాలు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. అది కాకుండా ఆ ప్రాజెక్టు పేరునే చేంజ్ చేసి ఇక్కడ వినియోగించినటువంటి నిధులు కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిని అప్పుడున్నటువంటి పెద్ద ఆయన కేసీఆర్ గారు దాన్ని మళ్లించడం అనేది జరిగింది అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. ఇవన్నీ కూడా ఈ దుర్వినియోగం ఏ విధంగా జరిగింది, డెప్త్కి వెళ్ళి ఏ సంస్థలకు ఈ నిధులు అడ్వాన్స్గా చెల్లించడం జరిగింది, ఏదైతే ఆక్యుపెన్సీ ఏదైతే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే డబ్బులు చెల్లించడం ఏ విధంగా జరిగింది అనేది డెప్త్కి వెళ్ళి పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ సంస్థ ఉంటే బాగుంటుందని చెప్పి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అవినీతి జరిగినా ఖచ్చితంగా సిబిఐని ఇన్వైట్ చేయడం అనేది సర్వసాధారణం. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అవినీతి జరిగింది ప్రాజెక్ట్ నిర్మాణంలో, ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగవలసినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో సిబిఐకి అప్పచెప్పడం అనేది జరిగింది. దాన్ని మనం అందరం కూడా పాజిటివ్ గా ఆలోచించవలసినటువంటి విషయం. ఏకంగా కేసీఆర్ గారి కుమార్తె కొద్దిసేపటి క్రితం దీని గురించి మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. 3-4 ఇంజనీర్ల దగ్గర ఏసీబీ రైడ్ చేసి 1000 కోట్లు పట్టుకున్నారు కదా, ఏమైంది ఆ కేసు? వాళ్ళ దగ్గర పట్టుకున్నారు. చాలా రాష్ట్ర ప్రభుత్వ ఏసీబీ సంస్థలు అనేక ఉన్నాయి. ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధించింది, ఇందులో కేంద్రం కంట్రిబ్యూట్ చేసింది ఏమీ లేదు. మనం అప్పు తెచ్చుకున్నాం, మనం కట్టుకున్నాం. దీనికి సిబిఐకి ఎందుకు ఎంక్వైరీకి ఇస్తా ఉన్నారు? కేసీఆర్ పరువుని దేశవ్యాప్తంగా బదనాం చేసి ఆయనకు మరకంటించే ఉద్దేశం తప్ప. సరే, ఆవిడ హరీష్ గారి పేరు, సంతోష్ గారి పేరు, వీళ్ళ పేర్లు కూడా తీసుకొని మాట్లాడారు, దానిలో తర్వాత వద్దాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయం అనుకోవాలా? ఎందుకంటే బీజేపీ చాలా కాలం నుంచి బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు, దానికోసం ఇచ్చారనుకోవాలా? లేదంటే నిజంగానే దీని పూర్తి స్థాయి దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అందులో ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి వాటి పట్ల కూడా అటానమస్ బాడీకి ఏదైతే సిబిఐకి దాని మీద సర్వాధికారులు ఉంటాయి దేశవ్యాప్తంగా కాబట్టి వాటన్నింటిని పట్ల కూడా విచారించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే అధికారం ఉంటుంది. కాబట్టి అందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని చాలా స్పష్టంగా కవిత గారు చెప్పడం అనేది జరిగింది. గతంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండ్రి, అందుకనే ఆ అవినీతికి మీరు పాల్పడ్డారు కాబట్టి వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ నష్టం జరిగింది కాబట్టి ఈ మచ్చ అంటింది కాబట్టి అందుకే మీకు ఇరిగేషన్ శాఖ మంత్రి అని చెప్పి స్వయంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి గారు మాజీ ఎంపీగా ఉన్నటువంటి కవిత గారే స్పష్టంగా చెప్పినటువంటి మాట. అంతే అత్యంత సన్నిహితురాల్లో ఆమె కూడా ఒకరనేది మనందరూ కూడా బాగా తెలుసు. అంటే ఆవిడ కేసీఆర్ గారికి ఏ పాపం తెలియదు, ఆయనకి అడిగిన ముచ్చలా బయటకు వస్తారని చెప్తున్నారు. మరి మనం ఇంకో విషయం కూడా ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను అన్నింటికీ నేనే బాధ్యత, అన్ని తానై నేనై నిర్మించాను, దీన్ని నిర్మిస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట కూడా గ్రహించాలి. సో ఇవన్నీ కదా వాస్తవాలు గ్రహించి ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిగ్గుదేలవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకొని ఈ నిర్ణయాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రవీంద్రరావు గారు, నివేదిక చూస్తే అంటే యాజ్ పర్ రిపోర్ట్ నేను చెప్తుంది, ఇది వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, అడ్డగోలుగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినట్టుగా కనపడుతుంది మనకి. ఒక యాంగిల్లో కాదు, ఏ యాంగిల్లో చూసినా, అనుమతుల దగ్గర చూసినా లేకపోతే అధికారులు వ్యవహరించిన తీరు చూసినా అడ్డగోలుగా డబ్బులు సిడబ్ల్యూసి అనుమతి కూడా రాకుండా 30,000 కోట్లు కాంట్రాక్టర్కి చెల్లించిన, ఇలా మొత్తం అంటే ఇంజనీరింగ్ అక్కడ ఎక్కడైతే బ్యారేజీలు కట్టారో అక్కడ వాటి స్థలాల ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దశలో క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు వేశారు, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చింది మనం చూస్తే. క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది, జీవోలు ఎప్పుడు ఇచ్చారు, లేదు వ్యాప్కోస్ నివేదిక ఎప్పుడు వచ్చింది, ఆ డేట్ల ప్రకారం చూస్తే మనకు ముందు జరగాల్సింది వెనక జరగాల్సింది ముందు జరిగినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ కూడా లేదు,
కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్కి నోట్ ఫైల్ కూడా రాకముందే అధికారులు జీవోలు ఇచ్చేసేసి డబ్బులు రిలీజ్ చేశారు. ఇలా రకరకాలుగా అన్ని రకాలుగా వైఫల్యాలు డాక్యుమెంటరీ డేట్లతో సహా జీవోలతో నంబర్లతో సహా అన్నీ బయటపెట్టారు. దీన్ని సపోర్ట్ చేస్తూనే కవిత గారు కూడా అవినీతి జరిగిన మాట నిజమే కానీ కేసీఆర్ గారి కుమార్తె స్వయంగా లేదు, నేను మిక్స్ చేయట్లేదు సార్. నేను అంటే రైట్ చెప్పండి. సుదీర్ఘంగా మీరు ప్రశ్నించే బదులు మమ్మల్ని షార్ట్ కట్స్ వచ్చేసి మీరు మాట్లాడుతుండొచ్చు. అన్ని కలగపులుగా చేస్తే నేనేం చెప్పాను. రైట్, ఓకే, దీని గురించి చెప్పండి. కవిత గారి కామెంట్ తర్వాత మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ మీకు, సతీష్ గారికి, మా లక్ష్మీనారాయణ హెచ్ఎండి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఘోష్ కమిషన్ కు ఒక పరిధి విధించారు వాళ్ళు. ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని వారి పరిధిలో పెట్టలే, కేవలం 3 బ్యారేజీలు మాత్రమే. ఈ 3 బ్యారేజీల యొక్క విలువ 9 నుంచి 10,000 కోట్ల మధ్యన ఉండొచ్చు. భవిష్యత్తు 10,800 కోట్లమే ఉన్నట్టుంది 3 బ్యారేజీలు కలిపి. 3 బ్యారేజీలకు సంబంధించి మాత్రమే ఆయన విచారణ చేశారు. ఆయన టన్నెల్స్ గానీ, పంప్ హౌస్లు గానీ, కెనాల్స్ గానీ, రిజర్వాయర్లు గానీ, R&R సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ గానీ, ఇవన్నీ ఇష్యూస్ ఎక్కడ కూడా ఆయన పరిధిలో లేవు, వీరు పెట్టలే. మరి 3 బ్యారేజీలు కట్టలేదా? ఈ 3 బ్యారేజీలకి 10,000 కోట్లు ఖర్చు కాలేదా? ఇళ్ళనే మరి డబ్బు తిన్నరా? ఎంత అవినీతి జరిగింది అనేది తేటతెల్లం అయింది కదా. 3 బ్యారేజీలు చూస్తే అర్థమైంది కదా, ఒక్కొక్క బ్యారేజీ ఎన్ని గేట్లు ఉన్నది, ఎంత ఖర్చు అవుద్ది, ఎవరికైనా అర్థమైంది. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏంటి? పరిమితులు, పర్మిషన్లు, ఇవన్నీ మేము మా ప్రజెంటేషన్ ఇచ్చినాం. మొత్తంగా కూడా ఒకసారి కాదు 2-3 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎన్ని అనుమతులు తీసుకున్నాం, కేబినెట్ పర్మిషన్ తీసుకున్నది, CWC అనుమతి ఇచ్చింది, NDSA నుంచి ఏమొచ్చింది, పర్యావరణ 11 రకాల అనుమతులు మేము తీసుకున్నాం. అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా మేము పబ్లిష్ చేస్తాం. ఇవన్నీ కూడా కమిషన్ కి ఇచ్చాం. మరి కమిషన్ అయినా సొంత పురాణం రాసుకుంటూ పోతుంటే ఏంటంటే మేమేం చేస్తాం, కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అందుకనే కోర్టులో ఎప్పుడైనా శ్రీనివాసరావు గారు, మాకు మొన్న కూడా 14లో ఏపీ చలపతి కమిషన్ ఉంది, IAS సుబ్రహ్మణ్యం గారి ఇష్యూలో కమిషన్ వేసి ఉండే, వేసే 8B సెక్షన్ ప్రకారం నోటీస్ ఇష్యూ చేయలే, లేకపోతే స్క్వాష్ అయిందని కమిషన్. రేపు ఇది కూడా స్క్వాష్ అయింది. హైకోర్టు ఇప్పటిదాకా మీకు ఏం రిలీఫ్ ఇవ్వాలా? ఈ నివేదిక గురించి ఇంటర్వ్యూ అప్పీల్ చేసినా కూడా కోర్టు స్పందించలేదు. రవీంద్ర రిలీఫ్ కాదు, మేము మీద ఇంకా అసెంబ్లీలో పెట్టలే కదా, ఇది ప్రీమెచ్యూర్డ్. అందుకని 3 వారాలు వాయిదా ఇస్తున్నారు. మళ్ళీ రేపు కూడా వస్తుంది. ఇవాళ మేము మెన్షన్ చేసాం, రేపు కూడా వస్తాం. 3 వారాలు మా కేసేమో మాది క్లోజ్ చేయలే, రిలీఫ్ ఇవ్వమని చెప్పని క్లోజ్ చేయలే. ఇప్పుడు అసెంబ్లీలో పెడతామన్నారు కదా, పెట్టని ఏంటి, పెట్టినాక చూసుకుందాం ఏం జరుగుతుందో దాన్ని బట్టి అని చెప్పని వాయిదా వేశారు అంతే. అట్లాని వాళ్ళకు కూడా ఏం రిలీఫ్ ఇవ్వలే. నేనంటుంది రవీంద్రరావు గారు, ఇది మన దీని గురించే మాట్లాడదాం. పాయింట్ ఏంటంటే కొన్ని అనుమతులు, ఇప్పుడు ఉదాహరణకి CWC అనుమతి వచ్చింది. ఆ అనుమతి ఓన్లీ కాస్ట్ బెనిఫిట్ రేషియోకి సంబంధించి ఇచ్చారు తప్పితే మిగతా అంశాలకు కాదని నేను PC కమిషన్ నివేదిక ఆధారంగా చెప్తున్నా, నా సొంత అభిప్రాయం. నేను మనం మీరు ఇల్లు కట్టుకున్నారో లేదో తెలియదు నాకు, శ్రీనివాస్ గారు మీరు లోన్ తీసుకున్నారో లేదో తెలియదు నాకు. మనం బ్యాంకు లోన్ తీసుకుంటేనే ఇల్లు కడుతున్నామా లేదా అని వాడు వచ్చి వాయిదా ప్రకారం ఇస్తాడు పైసలు. స్లాబ్ అయినప్పుడు రకంగా, బేస్మెంట్ అయినాక ఒక ఇన్స్టాల్మెంట్, ఇల్లు కంప్లీట్ అయినాక ఫైనల్ ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ కూడా ఇస్తాడు. ఇది పెద్ద ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అనుమతులు లేకుండా ఏం పిచ్చి మాటలు నాకు అర్థం కాకడతా. అప్పిస్తాడు, ఆ ఖర్చు ఎట్లా అవుద్ది, బిల్లులు ఎట్లా అవుద్ది, ఇంత పెద్ద వ్యవస్థల. అదే కాదు రవీంద్ర గారు, PC ఘోష్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు. దేశంలో మొట్టమొదటి లోక్పాల్గా వ్యవహరించారు ఆయన. అంటే ఆయన మెన్షన్ చేసిన డేట్లు, అంటే ఆయన అభిప్రాయాలు నేను మాట్లాడట్లా, క్రానలాజికల్ ఆర్డర్లో డేట్లు ఏ రోజు ఏది జరిగింది, ముందు వెనకది ముందని చెప్పి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ డేట్లు ఆ జీవోలు అయిన అబద్ధం అంటారా? మేము 100% అండి. మేము అనేది 8B 8C సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, కేసీఆర్ గారిని ముద్దాయిగా ఎవరినైతే లక్ష్యంగా ఎంచుకొని విచారణ జరుగుతుందో
ఎవరెవరు ఏం డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఏ రకమైన ఎవిడెన్సెస్ ఇచ్చారు అనేది కేసీఆర్ గారికి చెప్పాలి. దీనికి సమాధానం చెప్పమని కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వాలి. అట్లివ్వలే. వాళ్ళందరూ ఏ రకంగానైతే విట్నెస్ గా పిలిచారో కేసీఆర్ గారిని కూడా విట్నెస్ గా పిలిచారు. తను ఇవ్వాల్సింది అడిగారు. కానీ ఈ గతంలో తన మీద ఎవరెవరు ఏం చెప్పారు మరి వాటికి సమాధానం ఇవ్వమని కమిషన్ అడగాలి కదా. అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ తో యాక్ట్ శ్రీనివాసరావు గారు దీన్ని ఎందుకు వ్యాలిడేట్ చేస్తుంటే జడ్జి కదా. మీరే చాలా గొప్ప చెప్తారు కదా, ఆయన చాలా పెద్ద జడ్జి అండి, వారు ఏదో లోక్పాల్ కూడా చేసిన మొనగాడు అంటారు కదా. రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా? ఇచ్చిన చట్టాన్ని జడ్జి అధిగమించవచ్చా? రైట్ సార్. రైట్ రవీంద్ర గారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ లక్ష్మణ్ గారు, ముఖ్యమంత్రి నిన్న ఎవరు ఊహించిన విధంగా చాలా కాలం నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది, బీజేపీ నాయకత్వం అగ్రనాయకత్వం దగ్గర నుంచి అందరూ దీన్ని మీ నిజాయితీ ఉంటే సిబిఐకి ఇవ్వండి, మీరు అండర్స్టాండింగ్ ఇది ఒక డ్రామా కాలయాపన కోసం చేస్తున్నారని రకరకాల విమర్శలు అందరూ మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఎవరు ఊహించలే సిబిఐకి దీన్ని విచారణకి ఇస్తారని. కానీ ముఖ్యమంత్రి గారు నిన్న మొత్తం అక్కడ అయిపోయిన తర్వాత దీన్ని సిబిఐకి ఇవ్వాలని నిర్ణయం చేశారు. సిబిఐకి ఇవ్వటం అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాలనుకున్నది కాకుండా సిబిఐ ఏం చేస్తే దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి. సో ఈ నిర్ణయం మీ కోర్టులోకి నెట్టబడింది. ఇప్పుడు ఈ విచారణ వేగవంతం చేస్తారా, ఈడీని దింపుతారా? ముఖ్యమంత్రి గారు అదే అన్నారు, చెప్పండి ఎవరితో కావాలంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం చెప్పి ఒక రకంగా సవాల్ విసిరినట్టుగా మాట్లాడారు. ఏంటి దీని మీద బీజేపీ నాయకులు ఆల్రెడీ కొంతమంది ఇట్లా ఇస్తే మేమేం చేసుకుంటాం ఈ రకరకాలు మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, బయట మాట్లాడారు. మొత్తంగా ఏం చేయబోతా ఉన్నారు? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది, సిబిఐని విచారణ చేయమని స్వయంగా ముఖ్యమంత్రి ఆహ్వానిస్తూ ఉన్నారు. సరే, దీనిలో మీ నాయకత్వం గురించి కూడా చాలామంది గతంలో బీఆర్ఎస్లో మంత్రులుగా చేసి బీజేపీలో చేరిన వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేశారు. స్వయంగా ఈటెల రాజేంద్ర గారితో సహా ఆయన ఒక నిశ్శబ్ద నేరస్తుల్లాగా మిగిలిపోయారు. అన్నీ జరుగుతున్నా ఆయన ఆర్థిక శాఖ నుంచి నిధులు 100 కోట్లు మొదలుతున్నా ఆయన తెలియదని చెప్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పారు. క్యాబినెట్ ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ చేసిందని చెప్పారు. అసలు ఆ డేట్లు కూడా ఇచ్చారు క్లియర్గా. ఎక్స్పర్ట్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది, జియోలు ఎప్పుడు ఇచ్చారు, క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది, ఈ డేట్లన్నీ చూస్తే ముందు వెనక ముందు జరిగినట్టు కనపడతా ఉంది. ఏం చెప్తారు? ఒకటి వారు ఏం చెప్పారంటే మంత్రివర్గం అవును, సబ్ కమిటీ ప్రస్తావన, ఈ రెండు చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, ఇవన్నీ వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ముందుకెళ్ళిన తర్వాత ఈ మంత్రివర్గ సబ్ కమిటీ ఈ మంత్రివర్గ ఆమోదమో తీసుకున్నారు. ఇది స్పష్టం. మంత్రివర్గ ఆమోదం తీసుకున్నారని ఈటల రాజేందర్ గారు చెప్పడం ఓకే, కానీ ఈ మంత్రివర్గాన్ని కూడా తప్పుదో పట్టించినటువంటి మహాగనులు ఉన్నటువంటి కాదు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక రిపోర్ట్ మేరకు మేము సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు సార్. అసలు ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక అప్పటికి రాలా. ఇప్పుడు ఒకవేళ సోలాంగ్ అది నేను ఇక్కడ ఒక్క విషయం ఇక్కడ సరే విచారణ పరిధిలో ఎవరు నిర్లక్ష్యం ఉన్నా ఎవరు దురుద్దేశం ఉన్నా అది ముఖ్యమంత్రి కావచ్చు, ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఇంకేదైనా మంత్రి కావచ్చు, సమగ్ర విచారణ జరగాలనేటువంటిది. ఇప్పుడు మేము ఏం చెప్తా ఉన్నాం డే 1 నుంచి, అరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పినారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేపిస్తామన్నారు, చేపిమన్నా. ఇప్పుడు అదే చెప్పారు కదా మీరు ఇంతకాలం ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు 1 సంవత్సరం 8 నెలలు ఈ కాలయాపన జరిగింది. ఇప్పుడు రవీంద్రరావు గారు ఏమంటున్నారు, ఇది ఈ బ్యారేజ్ లకు పరిమితమైనటువంటి విచారణనే. మేమేం అడుగుతున్నాము అప్పటి నుంచి కూడా, సమగ్ర విచారణ 1,37,000 కోట్ల అంచనాలకు ఎట్లా, అసలు ఈ స్థల మార్పిడికి కారణం ఏంటి, దీనికి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి చేతులు మారినటువంటి సొమ్మేంటి, ఈ విచారణ సమగ్రంగా జరగాల్సి. ఇవన్నీ నివేదికలో ఉన్నాయి కదా. ఆగండి శ్రీనివాస్ గారు,
నీళ్లున్నాయి తుమ్మిడిహట్టి దగ్గర 37,000 కోట్ల బడ్జెట్ కు 11,500 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు, కాలువలు దవ్వారు, నీళ్లున్నాయి. నువ్వు ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మేము తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుకుంటామని అడగాల్సింది. అక్కడ ఇవ్వకపోతే ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఇక్కడ మాకు ప్రాజెక్టు వయబుల్ ఉన్నది, మేము ల్యాండ్ యాక్విజిషన్ ఎంత 300-500 ఎకరాలు ఏదన్నా ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఆ ఎకరాలకు మేము మార్కెట్ రేట్ కంటే ఎక్కిస్తామంటే ప్రాజెక్టు అక్కడ 5,000 కోట్లతో బ్యారేజ్ పూర్తయ్యేది. ఏదైతే కాస్ట్ బెనిఫిట్ రేషియోతో వచ్చేది. దీని అంటే టెండర్లు గతంలో అయినాయి, ప్రాజెక్టు గతంలో డిజైన్ చేసింది. ఇది ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం అనేటువంటి దాని దగ్గర వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంది, దీంట్లో ఈ ప్రాజెక్టు పేరు మీద దోసుకోవాలనుకున్నటువంటి టార్గెట్ ఏంది, వివరాలు వాళ్ళు ఖచ్చితంగా విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తాం. చంద్రబోస్ కమిషన్ డ్యామేజ్ క్వాలిటీ, బ్యారేజ్ క్వాలిటీ, డ్యామేజ్ వీటన్నిటితో పాటు ఆ వివరాలు తీసుకున్నా కూడా ఇవాళ ఒకవేళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే సత్వర న్యాయం జరుగుతుండే. ఇప్పటి వరకు దోషులు ఎవరు, దోసుకున్నది ఏంది, ఎక్కడ దాచుకున్నారు, ఇవన్నీ కూడా వస్తుండే. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను పట్టుకుంటే, ఒక ఈయన పట్టుకుంటే 500 కోట్లు దొరికినాయి. ఎలుకని పట్టుకుంటే అంత దొరికినాయి, ఏనుగును పట్టుకుంటే ఎంత దొరుకుతుంది. రేపు అప్పులు పన్నులు కట్టి మళ్ళీ చెల్లించాలి. మీరు మెన్షన్ చేసిన అన్ని అంశాలు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఉన్నాయి. దాని గురించి విచారణ, నేరస్తులు ఎవరు, ఏ సెక్షన్ కింద శిక్ష చేయాలి తేల్చమని చెప్పి, డబ్బు రికవరీ చేయమని చెప్పి మీకు సిబిఐకి బాధ్యత అప్పగిస్తా ఉన్నారు. ఇంకేంటి మీకు అభ్యంతరం? మాకు అభ్యంతరం లేదు. ఇప్పటికి జరిగిన ఆలస్యానికి ఆవేదన ఉంది. ఎందుకంటే ఈ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి సంబంధించినటువంటి కాయిదాలు అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఒక్కసారి రవీంద్ర గారు చెప్పండి. కమిషన్ నిర్దేశించిన కాల పరిమితులు అది పూర్తయిందా? లక్ష్మీనారాయణ గారు చెప్పిన దానికి నా కంటిన్యూషన్ చెప్పండి. ఉమ్మిడిగడ్డ దగ్గర కట్టాల్సిన బ్యారేజ్ మేడిగడ్డ దగ్గర కట్టాం, సుందిల్ అన్నారు, మీరు అడిషనల్ కట్టాం. ఈ తుమ్మిడిగట్టి ఏదైతే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఉందో టోటల్స్ కి మేము 3 బ్యారేజీలు తప్ప మిగతాదంతా యాజ్ ఇట్ ఈజే. మేము ఆ రిజర్వాయర్ల విడ్త్ను పెంచాం. వాళ్ళు చిన్న రిజర్వాయర్లు ప్లాన్ చేస్తే మేము 50 టీఎంసీలు 15 టీఎంసీలు 20 టీఎంసీలు పెంచినాం. సీక్వెన్స్ సేమే. మీరు వినండి, మీకు అర్థమైంది శ్రీనివాసరావు చెప్పండి సార్. తుమ్మిడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ కట్టాల్సి 3 కట్టినాం అంటే అదనంగా మీరు 2 కట్టినట్టు, అంతే కదా. మిగతాదంతా సేమే. ఎల్లంపల్లి ఇన్కంప్లీట్ ఉండే మేము కంప్లీట్ చేసినాం, మిడ్ మైనర్ ఇన్కంప్లీట్ ఉండే మేము మిడ్ మైనర్ కంప్లీట్ చేసినాం. మిగతాదంతా వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాణహిత చేవలనే కదా. మరి మేము అదనంగా చేసింది ఏంది? కాదు సార్, 37,000 కోట్లది 1,30,000 కోట్లకు వచ్చింది. 37,000 కోట్లకు సంబంధించి మేము చెప్పినాం కదా. భూములు ఎంత లెక్కలు ఉన్నాయి కదా. కాగ్ని వేదిక ఉన్నది శ్రీనివాసరావు గారు. ఏమో జేవులకు వచ్చినాయి తినే ముచ్చట కాదు కదా. నువ్వు బీజేపీ నాయకుడు కాగ్ని వేదిక లక్ష్మణ్ గారు రవీంద్ర గారు ఇవాళ ఎందుకు మార్చారన్నది చర్చ, అది అంతా అయిపోయింది సార్. ఇప్పుడు నివేదిక వచ్చింది, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. ఈ నివేదికలో మీరు ఇందాక చెప్పింది లక్ష్మణ్ గారు, మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు వరకు కట్టుకోవడానికి అప్రూవల్ కూడా ఇచ్చింది. అయినా కూడా తుమ్మిడిహట్టి దగ్గర నుంచి కాళేశ్వరంకి మార్చారన్నది కదా, మేడిగడ్డకి మార్చారన్నది కదా పాయింట్. రవీంద్రరావు గారు చెప్పండి. ఆ పాయింట్ కి సంబంధించి మేము చెప్పాం కీలకంగా, యావత్ గోదావరిని రిజర్వాయర్ గా మార్చడం మా సంకల్పం. ఏది ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ అనేది నిత్యం నీరు వచ్చేది. వారు బ్యారేజ్ ఎందుకు కట్టలే? కాలువల్లో ఎవరన్నా అడ్వాన్సులు ఇచ్చి కాలువలు దొవుతారా? బ్యారేజ్ కట్టకుండా అనుమతులు తీసుకోకుండా. శ్రీనివాసరావు గారు, మరి తుమ్మిడిహట్టి అనుమతి తీసుకున్నారా? అనుమతులన్నీ వచ్చిన కాలువలు దగ్గర పిచ్చోళం ఏమన్నా వినడానికి. ఇప్పుడు
తుమ్మిడాటి కాలువలు ఎట్లా తవ్విరండి, అన్ని 100 కోట్లు అడ్వాన్స్ ప్రొక్యూర్మెంట్ ఎట్లా ఇచ్చారండి. కాదు ఇచ్చింది వాళ్ళే, మాట్లాడుతుంది వాళ్ళే, కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలా శ్రీనివాస్ సార్ గారు. రవీంద్రరావు గారు అనుమతి తీసుకోకుండా బ్యారేజ్ గట్ట కూడా కాలువలు తవ్వుతారు. కాదు రవీంద్రరావు గారు, ఇవాళ కాంగ్రెస్ హయాంలో కాలువలు ఎవరు తవ్వారు నా చర్చ కాదు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందులో మెన్షన్ చేసిన అంశాల మీద చర్చ. రవీంద్రరావు గారు కైండ్లీ దానికి కన్ఫైన్ అవుదాం, అది రైటా రాగా. దానికి కన్ఫర్మ్ అయ్యే మీకు చెప్పేది, ఇక్కడ కట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది కాదు సార్, కాదు మీరు అడిగిన దానికే చెప్తున్నారు. రవీంద్రరావు గారు పీసీ ఘోష్ కమిషన్ లో మెన్షన్ చేసిందంటే కేంద్ర సాయిల్ టెస్టింగ్ సంస్థ దీని మీద నివేదిక ఇవ్వడానికి కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అప్పటికే మెజారిటీ నిర్మాణం పూర్తి అయిపోయింది, రాంగ్ లొకేషన్స్ లో కట్టారు అని చెప్పి కేంద్ర సంస్థ కనీసం నివేదిక ఇవ్వడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. రాంగ్ లొకేషన్ తోటి అనేది ఇష్యూ కాదు. అక్కడ ఒక చిన్న ఇష్యూ 28 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినప్పుడు ఏదైతే డౌన్ పార్ట్ లో సిమెంట్ దిమ్మెలు అనేటివి ఎగిరిపోయినాయి, వాటర్ అనేది లోపలికి కిందికి వెళ్ళిపోయింది, అంతే ఇష్యూ. అట్లాంటి ఇది లేదనండి బ్యారేజీ. సుందిల్ అన్నారా లేవా? సుందిల్ మరి మీరు శ్రీనివాసరావు గారు అట్లా ఎగిరిపోయేదైతే బ్యారేజ్ ఇప్పటికి ఎట్లున్నది? 2 పిల్లర్లు బింగినా ఏం కొట్టుకపోలే కదా, ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు కూడా వస్తాను కదా, బ్యారేజ్ సేఫ్టీగానే ఉంది కదా. కాదు సార్, అంటే ప్రధానంగా రవీంద్రరావు గారు బరాజు నీళ్లు నిల్వ చేయడానికి కాదు, నీటిని మళ్లించడానికే వాటి రిజర్వాయర్ల కింద వాడారు. డ్యామ్కి బరాజ్కి రిజర్వాయర్కి తేడా తెలియకుండా నీటిని నిల్వ చేసి ఫోటోల కోసం వాడారు అన్నది విమర్శ. అదే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కూడా కనపడతా ఉంది. పీసీ ఘోష్ కమిషన్ అనేది 100కి 100 వాళ్ళు మా డాక్యుమెంట్లను పొందుపరచలే, మా వివరణలు పొందుపరచలే, మేము తీసుకున్న అనుమతులు పొందుపరచలే. అది రాజకీయ కక్షలో భాగంగా వారి డైరెక్షన్ లో జరిగిన నివేదిక. అందుకే మేము కోర్టులో సవాల్ చేసినాం. కిరణ్ బేడి కమిషన్ గాని, చలపతి గారి కమిషన్ గాని, అనేక కమిషన్లు ఎందుకు కొట్టుడు పోయినాయి, ఎందుకు క్వాష్ అయినాయి? ఇట్లాంటి పనికి మళ్ళీ రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం వేసే పట్టుకనే ఇట్లా కొట్టుడు పోతుంది. మీరు కూడా చూస్తారు కదా ఈ దొల్లతనం ఎంతలవుతుంది అనేది. 4 రోజులు బదనాం చేయగలుగుతారు, కానీ సత్యం అనేది ఆగదు, ధర్మం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. శ్రీనివాసరావు గారు కొన్ని విషయాలు నేను చెప్తా. అమ్మ మన కోసం చేసే సేవల్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉండవు. గోదావరి మీద ఇక్కడ అమ్మది ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం ఒక రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి సార్. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి పనిచేయాలి సంకల్పం. అంతేగాని కాదు సార్, సంకల్పం ఉంటే పద్ధతుల్ని పక్కన పెట్టి చేయమని అర్థం కాదు. రవీంద్రరావు గారు ఇవి రాజకీయంగా ఈ పాయింట్లు బాగుంటాయి కానీ చట్టం ముందు, న్యాయస్థానాల ముందు అందుకనే చట్టాలు కూడా లోపం చేసినాం అనేది కాదు. 65 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం కాంగ్రెస్ గోదావరి నీళ్లు తెలంగాణకు ఎంత ఇచ్చింది అనేది తెలుసండి. ఒక పాయింట్ చెప్పండి. కమిషన్ వేసేది నేను అన్నం పెట్టిన నేత మీద మీరు కేసులు ఇచ్చిన నేత మీద మీరు కేసులు పెట్టి కాదు సార్, ఈ బహిరంగ సభల్లో మాట్లాడదాం. నా పాయింట్ ఏంటంటే రవీంద్రరావు గారు వాస్తవాల ఆధారంగా మాట్లాడదాం సార్. రెండో పాయింట్ రవీంద్రరావు గారు కవిత గారి ప్రకటన ఈరోజు స్వయంగా కేసీఆర్ గారి బిడ్డ, ఆమె స్పష్టంగా హరీష్ రావు గారు, సంతోష్ గారి ప్రమేయం ఉన్నది, వాళ్లే తిన్నారు. అందుకే హరీష్ రావు గారిని 2వ టర్మ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టలేదని కూడా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఒక రకంగా అవినీతి జరిగింది, వీళ్లే కారణమని ఆయన బిడ్డే అంగీకరిస్తున్న పరిస్థితి. దాని మీద ఏం చెప్తారు? మరి ఆమె ఇంకోటి కూడా చెప్పింది కదా, కేసీఆర్ గారు కడిగిన ముత్యం, చాలా గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అన్నారు కదా, దాని పరిగణలోకి తీసుకోండి. దాని పరిగణలోకి తీసుకోండి. రైట్ సార్, పరిగణలోకి తీసుకోవాలి. గౌరీ సతీష్ అసహనం, బాధ ఏదో ఉండి ఉండొచ్చు. ఒక్కసారి సార్, 1 సెకండ్ లక్ష్మణ్ గారు ఇస్తాను. లక్ష్మణ్ గారు గౌరీ సతీష్ గారు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్తా ఉన్నారు
మేమిచ్చినటువంటి కాగితాలు, రిపోర్ట్స్, డేట్లు, డాక్యుమెంట్స్ ఇవేవి పొందుపరచకుండా నివేదిక ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు కేసీఆర్ గారిని ముద్దాయిగా చూపించాలనుకున్నప్పుడు విట్నెస్గా ఎందుకు పిలిచారు? సెక్షన్ 8B కింద ఎందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద పిలవలేదు? ఆ కారణంగా 8B 8C అనుకుంటాను, అంతే కదా? 8B 8C. సో మొత్తం నివేదికే ట్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఇది కక్ష సాధింపు తప్పితే ఇందులో పసలేదు అంటున్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు కడిగిన ముత్యాలైతే హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అసెంబ్లీలో రిపోర్ట్ ప్రవేశపెట్టొద్దు, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చర్చించడానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి ఎందుకు హైకోర్టుకి వెళ్ళారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే కడిగిన ముత్యాలు కదా, కడిగిన ముత్యాలు అన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? ముత్యం ఎక్కడన్నా మెరుస్తుంది కదా, స్వచ్ఛమైన ముత్యం కదా, దానికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. దాంతో పాటు ఎప్పుడైనా కానీ ఏదైనా ఎంక్వైరీ కమిషన్ మా రవీంద్ర అన్న ఒక ఎలక్టెడ్ ఒక ఎమ్మెల్సీ కాబట్టి ఎప్పుడు కూడా పోటుగాడు ఇంకోరని మాట్లాడకూడదు. అది బాధ్యతరహితమైనటువంటి మాట. ఎవరైనా అది పీయూష్ ఘోష్ గారు కానీ నరసింహారెడ్డి గారు కానీ ఇంకోరు కానీ XYZ ఎవరైనా కానీ ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తూ ఉంటే ప్రజాధనంతో నిర్మించినటువంటి ఏదైనా కానీ దానికి సహకరించవలసిన బాధ్యతగా ప్రజాప్రతినిధిగా మన బాధ్యత. అది విస్మరించి పొలిటికల్ స్పీచ్ ఇచ్చి మనం ఏమన్నా మాట్లాడతామంటే యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తారనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఏదైతే క్యాబినెట్లో జరిగినటువంటి డేట్తో పాటు వారు ఇచ్చినటువంటి డేట్లు వారు మెన్షన్ చేసినటువంటిదే పేపర్ ఎవిడెన్స్. ఇది కాకుండా నేను ఏది ఓరల్ గా మాట్లాడితే చల్లదు కదా. వారు చెప్పినటువంటి డేట్లే ఎప్పుడు మీటింగ్ అయింది, ఎప్పుడు వీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు అనేది కదా చెప్పవలసింది. రవీంద్రరావు గారు మీకు సఫిషియెంట్ టైం ఇచ్చి మళ్ళీ ఇస్తారు. శ్రీనివాస్ గారు ఈ ప్రొసీడింగ్ డేట్ ను క్యాబినెట్ లో అప్రూవల్ చేసినటువంటి డేట్ ను పీయూష్ ఘోష్ గారు వారు తారుమారు చేసి ఇచ్చారు. మార్చడానికి వీలుగానటువంటి మాటలు మా రికార్డ్ చేయలేరంటే అంతకంటే అబద్ధమైనటువంటి మాట ఏదైనా ఉంటుందా? మేమేం చెప్తున్నామంటే ఎస్ వాళ్ళు ఆ డేట్లే చేంజ్ చేసి ఉంటే మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళు తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు? మీరు చేసింది కరెక్టే. సుందీల్లా అన్నారా అక్కడ కట్టవలసిన ఫీజిబిలిటీ లేదు అని చెప్పి మొర్రో అని మొత్తుకున్నా మీరు ఎందుకు మేడిగడ్డలు కట్టారు? అక్కడ మీరు 3 టన్నల్స్ బ్యారేజెస్ కట్టడం వల్లనే కదా ఇంత పెద్ద నష్టం జరిగి 1,00,000 కోట్ల వరకు అక్కడ ఇన్వెస్ట్ 1,37,31 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిపోయింది. దాన్ని వెచ్చించారు. దాని ద్వారా వస్తున్నటువంటి రాబడి ఎన్ని లక్షల ఎకరాలు సాగుబడికి వస్తున్నాయి, దాన్ని ఎంత ఇన్వెస్ట్ చేసినాం అనేది ప్రజాధనం ఖర్చు పెట్టినప్పుడు ఆలోచించాలి కదా. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పుడు దాని ద్వారా వస్తున్న సాగుబడి ఎంత, దాని రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి కదా. అది చేయకుండా హడావుడినా దాని కాస్ట్ ఆఫ్ వాల్యూ పెంచి ఏదైతే అడ్వాన్సులు చెల్లించి ఇట్లా చేయడం అనేది అవినీతికి పాల్పడనట్ట ఇది కదా చెప్పవలసింది. అది చెప్పకుండా మా యొక్క నివేదికలు తీసుకోలేదు, మా డేట్లను పరిగణన చేయలేరు అని అంటే ఇంతకంటే అబద్ధం మాటలు ఇంకేమైనా ఉంటాయండి? ఇవన్నీ కదా చెప్పవలసింది. బాధ్యతగల ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు, బాధ్యతగా మంత్రిగా చేసినటువంటి వాళ్ళు, బాధ్యతగా ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి వాళ్ళు సమాధానం చెప్పకుండా దాట వేసే ధోరణి చేస్తే ఎంక్వైరీ చేయాల్సినటువంటి సంస్థలకు మీరు చెప్పేది కరెక్ట్. కోర్టుకు వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంటుంది, మీకైనా ఉంది. కానీ పాయింట్ అంటే కోర్టులో వాళ్ళు లేవనెత్తిన అంశం ఇప్పుడు ఇది పగడ్బందీగా అవినీతి జరిగిందని మొట్టమొదటి మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు. సరే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఒక నేను కాదంట్లా, నేను ఎవిడెన్స్ ఉన్నాయి, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ లో రిపోర్ట్ లో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మీటింగ్ జరిగిన డేట్లు. ఒక్క సెకండ్ సార్ రవీంద్రరావు గారు, నా ప్రశ్న ఒకటే. ఇంత చేసి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్న సంగతి మనకు తెలుసు కదా. 8C 8B ప్రకారం ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? మరి దానిలో లాజిక్ ఏంటో నాకు తెలియదు. ఎందుకు అలా ఇవ్వలేదు? వాళ్ళైతే ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఆయన ఒక లోకాయుక్త జస్టిస్ గా ఉన్నటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు న్యాయపరంగా ఏ నిర్ణయం తీసుకొనే ఉంటారా, లేకపోతే ఒక జూనియర్ అడ్వకేట్ గా నాలాంటి వాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉంటుందని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాంటి టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలను వారి పరిగణలోకి తీసుకోకుండా ఎంక్వైరీ చేస్తారంటే ఎవరన్నా ఈ సమాజంలో అడ్వకేట్ గా అన్న వాళ్ళు ఒకసారి యాక్సెప్ట్ చేస్తారండి? అదంతా కూడా ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే ఘోష్ గారు అనే వాళ్ళు మామూలు అంటే ఒక సాధారణమైనటువంటి ప్రాక్టీస్ అయినటువంటి అడ్వకేట్ గారు కదా.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేశారు. సుప్రీంకోర్టులో జస్టిస్ గా చేశారు. ఓకే లోకాయుక్త జస్టిస్ ఫస్ట్ శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు ఒక్క సెకండ్ ఇవన్నీ వాస్తవాలు గ్రహించకుండా మనం ఏది మాట్లాడితే మా వకల్తా అదే, మేము ఏం జడ్జిమెంట్ మాట్లాడితే అదే జడ్జిమెంట్ అని మాట్లాడితే అంతకంటే అబద్ధమైనటువంటి మాటలు సతీష్ గారు ఒకసారి ఇవన్నీ వాస్తవాలు కదా. రవీంద్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, దీనికి సంబంధించి చాలా స్పష్టంగా అంటే పొలిటికల్గా ఇప్పుడు దీనిలో రాజకీయం కూడా మిక్స్ అయి ఉన్నది, మీరు అంటున్నారు అందరూ అంటున్నారు. ఇవాళ కవిత గారు మాట్లాడిన అంశం స్పష్టంగా ఆవిడ చెప్తున్న దాన్ని బీజేపీ ఎలా చూస్తా ఉంది? లక్ష్మణ్ గారు మాట్లాడి ఇప్పుడు కవిత గారు ఒక కేసులో ముద్దాయిగా ఉండి అక్యూజ్డ్ గా ఉండి బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు కవిత గారు పాలిత కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యురాలు. ఇప్పుడు వారు ఏం మాట్లాడినారు అనేది క్రైటీరియా కాదండి. ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు జరగాల్సినటువంటి ఇవాళ దోసుకోబడ్డది తెలంగాణ ప్రజల సొమ్ము. 37,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టును 1,37,000 కోట్లకు పెంచి 87,000 కోట్లు ఖర్చు పెట్టి 13,000 కోట్లు 87,000 కోట్లు ఖర్చు పెట్టి 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు జరిపి అసలు వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చింది తోడింది ఎంత 162 టీఎంసీలు. 62 టీఎంసీలు కొట్టకపోతే పారిచ్చింది ఎంత 100 టీఎంసీలు. దాంట్లో కూడా మిగతా వాటికి నీళ్ళకి పోతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 10,000 కోట్లు విద్యుత్ బకాయిలు పెట్టారు. అయితే మరి ఇవాళ ఈ 10 ఏళ్ళు పన్నులు కట్టిన డబ్బులు దాంట్లో చొచ్చుకుపోయినాయి, రేపటి పన్నులు కట్టే డబ్బులు దాంట్లో చొచ్చుకుపోయినాయి. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చి దోసుకొని పోయిండ్రు. ఈ దోపిడీ విషయం సమగ్ర విచారణ జరగాల్సినటువంటి అవసరం. అదే సార్, ఇది మీరు ఆరోపణలు ఓ కేసులో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ప్రూవ్ అయ్యి వాళ్ళేదో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడింది ఆధారం చేసుకొని మనం చర్చించుకోవాలంత మాట్లాడితే ఎవరన్నా రైట్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడగలిగేటువంటి నైతికత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే దాని ఉన్నారు. బాధ్యత సిబిఐకి వచ్చింది. లక్ష్మణ్ గారు, బాధ్యత సిబిఐ మీద పెట్టారు. ఎంత వేగంగా మీరు అన్నారు, సంవత్సరన్నర కాలయాపన చేశారు అని. సంవత్సరన్నర దానికి సంబంధించిన ఒక కుంగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కుదురుకున్నారు, తర్వాత ఒక కమిషన్ వేశారు, కమిషన్ నివేదిక వచ్చింది, ఆ నివేదికను అప్రూవ్ చేశారు, అసెంబ్లీలో పెట్టారు, మీకు అప్పగిచ్చారు. సంవత్సరం సరే మీరు అన్నట్టు కాలయాపన అనుకుందాం. ఇప్పుడు మీరు ఎంత వేగంగా దాన్ని విచారణ జరిపిస్తారు? బీజేపీ నాయకులు రేపొద్దు నుంచి ఏళ్ళు మీ వైపు చూపిస్తుంది. లక్ష్మణ్ గారు, ఇప్పటిదాకా మీరు కాంగ్రెస్ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని చూపిస్తే రేపొద్దున మీరేం చేస్తున్నారన్న పాయింట్ చర్చకు వస్తుంది. ఎంత వేగంగా విచారణ జరిపించబోతున్నారు, ఎంత త్వరగా డబ్బు రికవరీ చేయబోతున్నారు? కరెక్ట్ ప్రశ్న అడిగి ఏ ప్రశ్న అడిగినరు? పినాకి చంద్రఘోష్ కమిషన్ వేసి 3 నెలల టైం పెడితే ఆ టైం దాటింది ఎందుకు? ఎవరిని పెట్టిరు? వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్. ఎవరైతే దాంట్లో కూరుకుపోయి ఉన్నారో, ఎవరైతే దాంట్లో కుమ్మక్కై ఉన్నారో, ఎవరైతే ఇవన్నీ అవకతవకలు పాల్పడినటువంటి యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళని పెడితే కాగితం మీదందుకు నెలలు చేస్తే ఇంతకాలం బట్టి నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో సత్వర న్యాయం కోసం సమగ్ర దర్యాప్తు లిమిటెడ్ టైం ఫ్రేమ్ లో పూర్తిగా నేనేమంటున్నానండి, దర్యాప్తు పినాకి చంద్రఘోష్ కమిటీ విచారణ చేపట్టినప్పుడు, కమిషన్ విచారణ చేపట్టినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి డీటెయిల్ ఏదండి? 3 బ్యారేజీలు, ఇది 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి క్వాలిటీ విషయము, 3 బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణం విషయం. అదే ఆధారంగా మాట్లాడుతుంది కదండి రవీంద్రరావు గారు. మేమేమంటున్నాం, దీంట్లో జరిగినటువంటి డే 1 నుంచి నయా పైసా ఖర్చు నుంచి, ప్రాజెక్టు మార్చినటువంటి పరిస్థితి నుంచి, మార్చే వెనుక ఉన్నటువంటి దురుద్దేశం గురించి, ఈ దీంట్లో విధానాన్ని మార్చడానికి జరిగినటువంటి కుట్ర గురించి సమగ్రమైనటువంటి దర్యాప్తు కోసం సిబిఐకి ఇచ్చే దాంట్లో లొసుగులు లేకుండా, ఇది ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో తాత్సారం లేకుండా ఇవ్వండి. సత్వరంగా సిబిఐ దర్యాప్తుకు టైం ఫ్రేమ్ విధించండి. టైం ఫ్రేమ్ మీరు చెప్పాలి సార్. రాష్ట్ర సిబిఐ ఎంక్వైరీ చేయమంటారు, సిబిఐ చేసేయగలుగుతుందా? మీరు చెప్పాలి. సిబిఐ అటానమస్ బాడీ,
అటానమస్ బాడీ దానికి అవసరమైనటువంటి ఇన్పుట్ వాళ్ళు అడిగిన సమాచారం సత్వరంగా ఇచ్చి ఇన్పుట్ నివేదికే ఇన్పుట్ సార్, ఇంకేముంటది ఇన్పుట్? నివేదిక ఇన్పుట్, ఇంకా రిక్వైర్మెంట్, ఎక్కడైతే జరిగినటువంటి దొరికినటువంటి పెంచినటువంటి రేట్లు, ఈ వీటి మారినటువంటి చేతులు, ఇవి అన్ని ఉంటాయి కదా. దీంట్లో ఎవరినో రెస్క్యూ చేయడానికి కోసం కాకుండా తప్పనిసరిగా ఇవ్వమని అడుగుతారు. ఓకే, రైట్. రవీంద్రరావు గారు, ఇక్కడ అంటే ఇప్పుడు ఇందాక కమిషన్కి టైం ఎక్స్టెండ్ చేసిన దాని గురించే లక్ష్మణ్ గారు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క బారాజ్కి 6 సార్లు 5 సార్లు 8 సార్లు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చారు. రీజన్స్ ఏమి లేవు, ఎందుకు ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు? బిల్లులు 24,000 కోట్లు కాళేశ్వరం ప్రైవేట్ లిమిటెడ్కి రుణ పరిమితి ఉంటే దాన్ని 1,30,000 కోట్లకు పెంచారు. దాదాపు 10-11% వడ్డీతో అప్పులు తీసుకొచ్చారు. తర్వాత ప్రాజెక్టు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు చెల్లించేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత మిగతా వర్కులు కంప్లీట్ చేయమని లెటర్లు రాశారు. ఈ రకంగా ఒక రకంగా పూర్తిగా, అంటే అది నిజమైతే ఆ నివేదిక రైటా కాదని నేను చూడలేదు, ప్రభుత్వం ఇచ్చింది, ఒక కమిషన్ ఇచ్చింది, మీరు కోర్టుకు వెళ్ళేది కొట్టేస్తే సంతోషం. కానీ అలా కాకుండా ఆ నివేదిక నిజమైతే వీటన్నిటికీ మీరు రేపు పొద్దున, ఎందుకంటే ఇవాళ కవిత గారు చెప్పిన పాయింట్ కూడా ఇదే, మొత్తం కేసీఆర్ గారే చేశారు. కేసీఆర్ గారు 6 నెలలు ఆయన రేయింబవళ్ళు కూర్చొని ఒక ఇంజనీర్ లాగా వర్కౌట్ చేశారు. మళ్ళీ కవిత గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు గతంలో చెప్పారు దీనికి కర్త కర్మ క్రియ నేనే అని. ఆయన చెప్తేనే నీళ్లు నిలబెట్టామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. బరాజుల్లో రిజర్వాయర్ లాగా నీళ్లు నిలబెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వీటికి శిక్షలు ఉంటాయా, ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా మీరు దీని నుంచి బయటపడగలని అనుకుంటున్నారు రవీంద్రరావు గారు? ఇప్పుడు న్యాయస్థానానికి పోతే తప్పన్నట్టు కమిషన్ జడ్జి ఇచ్చిన నివేదిక మీద కోర్టుకు పోతారా అంటే, ఆయన రిటైర్డ్ జడ్జి, వీళ్ళు ప్రెసిడెంట్ జడ్జి. అంటే న్యాయస్థానాలు ఏం లేకుండా ముద్దాయిని కాపాడేస్తాయా కోర్టులు? మీ ఉద్దేశం ఏంది? న్యాయస్థానానికి పోవడం అంటే జడ్జి ఒక ప్రభుత్వం రాజకీయ కక్షతోటి విధించిన కమిషన్, ఆ కమిషన్ ఇదే నివేదిక అనేది రాజ్యాంగబద్ధంగా రూపొందించలేదు, మాకు దీని మీద సమీక్షించండి అని న్యాయస్థానానికి పోతే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులో జరుగుతాయి. కోర్టు అనేది ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఓ జడ్జి అట్లా చేస్తాడా, ఆయనకి తెలియదా అని అంటారు. మరి అట్లయితే మరి గతంలో చాలా కమిషన్ల యొక్క ఆ నివేదికలన్నీ స్క్వాష్ అయినాయి. నేను చెప్పినగా ఏపీదే 2014 క్వాష్ అయిందని, ఎల్కే అద్వానీ క్వాష్ అయింది, ఆ తర్వాత కిరణ్ బేడి కూడా స్క్వాష్, కేవలం 8B8C వల్లనే. ఇంత తెలిసి ఉండి గత కమిషన్ నివేదికలన్నీ కూడా స్క్వాష్ అవుతున్నాయని తెలిసినట్టు ఈయన ఆ నోటీస్ ఇవ్వడం అర్థమైందండి. అంటే అట్లాగే ఆ యాంగిల్లోనే మాట్లాడుకుందాం రవీంద్రరావు గారు. ఉదాహరణ నేను మాట్లాడేది మరి కూడా ఆ యాంగిల్లోనే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, సపోజ్ కేసీఆర్ గారిని విట్నెస్ లాగా ఆయన దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవడం కోసం పిలిచారు అనుకుందాం. ముందే ఆయన దోషాన్ని చెప్పి నిర్ధారించలేరు కదా, ఆయన్ని సమాచారం కోసం ఏం జరిగింది వివరం కోసం పిలిచారు. కొన్ని అంశాలు ఆయన ముందు పెట్టి ప్రశ్నలు అడిగారు. ఆయన దగ్గర రెడీగా సమాధానం ఉంటే చెప్పొచ్చు, రెడీగా సమాధానం లేకపోతే నేను మళ్ళీ టైం తీసుకొని చెప్తానని చెప్పి ఇంకోసారి కమిషన్ ముందుకు రావచ్చు. అలా కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, లేకపోతే ఈటల రాజేంద్ర గారు అని అబద్ధాలు చెప్పారని చెప్పి కమిషన్ మెన్షన్ చేస్తూ ఉంది. మరి మీ ప్రశ్న నాకు అర్థమైంది. మీరు సుదీర్ఘంగా అడిగే వరకునే మాకు ఏం చెప్పాలో మిస్ అవుతున్నాం. చెప్పండి. మీరు కమిషన్ ఏది అడిగితే అదే సమాధానం చెప్తాం. మా దగ్గర ఉన్న పురాణం అంతా చెప్పం కదా. న్యాయస్థానం మీరు ఎప్పుడన్నా పోయినరో లేదో కానీ జడ్జి దగ్గర పోయినప్పుడు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఇప్పుడు మీరు ప్రశ్న ఇస్తున్నారు, దానికి నేను సమాధానం చెప్పాలని మీరు కోరుకుంటున్నారు కదా. యాంకర్ గా మీరే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. జడ్జి ఎట్లా కంట్రోల్ చేయట్లేదు కానీ ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. మీరు డిబేట్ అయినా కూడా డిబేట్ కాకండి. నేను అడిగిన ప్రశ్న ఇది, దానికి సమాధానం చెప్పండి అని అంటున్నారు. కోర్టులో చాలా కఠినంగా ఉంటుంది. ఆ జడ్జి సాక్ష్యం అడిగాడు, ఆయన ఏం అడిగాడో అది ఇచ్చాం. కానీ కేసీఆర్ మీద ఏమైతే నేరాలు మోపుతూ కేసీఆర్ సర్వం కారణమని ఎవరైతే చెప్పారో వారందరూ ఇవి చెప్తారు, దీనికి జవాబు చెప్పండి అంటే ఆయన జవాబు ఇస్తాడు. కానీ అవ్వడగలేదనేది అది అడిగే ఫార్మేట్ ఏంటంటే 8B8C అనే సెక్షన్స్ ప్రకారం నోటీస్ ఇస్తే
ఆ నోటీస్ లో ఎవరెవరేం అడిగింది అనేది మాకు మెన్షన్ చేస్తారు. ఓకే. దానికి సంబంధించిన జవాబులు పత్రాలు పట్టుకొని పోయి ఇస్తారు. అర్థమైంది కదా? ఓకే. అది జరగలేదు, ఖచ్చితంగా న్యాయస్థానంలో తేల్తదండి. ఓకే. ఒకసారి లక్ష్మణ్ గారు, మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, అంటే ఈ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ప్రాజెక్టు నివేదిక ప్రకారమేమో ప్రాజెక్టులో కొన్ని ముందు వెనక ముందు జరిగినట్టు ఉన్నాయి. వాటిలో ఏ మేరకు అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లయితే మనం పీసీ ఘోష్ కమిషన్కి నియమాలు లేవా, వాళ్ళకి రూల్స్ తెలియదని మనం అనుకున్నట్టు ఒక ప్రభుత్వానికి కూడా అవినీతి సంగతి పక్క పెడితే ముందు శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది అన్న సంగతి కూడా తెలుసు కదా. అంటే ఈ నివేదిక అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మనం చూస్తుంటే వేగంగా అవ్వాలి, మళ్ళా లేదంటే మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, కావాలంటే తర్వాత రాటిఫై చేసుకోవచ్చు, ఎవరు మనల్ని లోపలికి చూడరన్న దీనిలో జరిగినట్టు అనుకోవాలా? ఎందుకంటే వ్యాప్కోస్ నివేదిక రాలేదు, వ్యాప్కోస్కి కాంట్రాక్ట్ ఇచ్చింది, నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి దశలో వైలేషన్స్ ఉన్నట్టుగా నివేదిక చెప్తా ఉంది. అయితే దీనిలో ఇవి ప్రొసీజరల్ ల్యాప్సెస్, అంటే డబ్బు ఎక్కడ రికవరీ కాల. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తంలో ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదికే కానీ ఇందులో ఇంత అవినీతి జరిగింది, దీనికి ఇంత కాదు, లేదు ఇలా డబ్బులు మారినాయని రేపు సిబిఐ ఈడీ ఎంటర్ అయితే కానీ అవి బయటకు వస్తాయో రాదో మనకు తెలియదు. కానీ ఇప్పటికున్నవి మనకు కనపడుతున్నవి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం ఒక ఆర్డర్లో లేకుండా ముందు వెనక జరిగినాయి, నిర్ణయాలు చేయాల్సిన వాళ్ళు చేయలేదు, లేదు నిపుణులు ఇచ్చిన నివేదికలు పక్కన పెట్టారు, రీతి తప్పారు, ఎందుకంటే పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించారు, మళ్ళీ డబ్బులు చెల్లించాక పరిపూర్తి చేయని అడుగుతున్నారు. వీటిని కమిషన్ బయటపెట్టింది. వీటి ఆధారంగా అలాగే దాన్ని లిమిట్ చెప్పారు. ఇప్పుడు ఈ 3 బరాజుల గురించి మాత్రమే ఎంక్వైరీ చేసినప్పుడు అసలు 3 బరాజులు ఎలా వచ్చినాయి, అక్కడికి ఎలా వచ్చినాయి అన్నది అదంతా లింక్ ఉంటుందా, లేదు కమిషను తన పరిధి దాటినట్టు కూడా భావించే అవకాశం ఉందా? ఇప్పుడు కమిటీకి ఇచ్చినటువంటి పరిధిలో కమిటీ సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చింది. కమిటీకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ కట్టడం చదువేనా, లేకపోతే క్వాలిటీ విషయంలో కానీ, ఫ్యూజబిలిటీ విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కమిటీకి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు బాహుబలి పంపులు బయట ఎంత దొరుకుతాయి, వీళ్ళే రెట్టింపు రేటుకు ఇచ్చేసిరా లేదా, ఇవన్నీ కూడా కమిటీ పరిధిలో రాలేదు. నేను అడుగుతున్నాను, ఈ కమిటీ ఏ దాని మీద అయితే విచారణ జరిపిందో అంతకు పరిమితం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణకు సిబిఐకి ప్రతిపాదన ఇవ్వాలని సిబిఐకి రికమెండ్ చేస్తాం. రికమెండ్ చేసే అంశాల్లో పరిమితులు విధించకుండా సమగ్రమైనటువంటి సిబిఐకి విచారణ కోసం సిబిఐకి ప్రతిపాదన పంపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సొమ్ము భారీ ఎత్తున ఇక్కడ దుర్వినియోగమైంది, దోసుకోవడం అకారణంగా అంటే ఆల్రెడీ ఖర్చు అయిన దాని గురించి కానీ, అక్కడ ప్రతిపాదన అవకాశం ఉన్న దాని గురించి కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది. రవీంద్రరావు గారు ఇందాక గోదావరి మొత్తాన్ని రిజర్వాయర్లో మా వెదిరే శ్రీరామ్ గారు ఒక ప్రతిపాదన ఓవరాల్ గా ఒక ప్రతిపాదన వాళ్ళకు చెప్పారు. బ్యారేజ్ సీక్వెన్స్ ఆఫ్ బ్యారేజెస్ అది 80,000 కోట్లతోని గోదావరి కృష్ణాల మధ్య ఉండే రిడ్జ్ లైన్ దాటి కృష్ణా కూడా 100 TMC నీళ్ళు ఇచ్చేది. సీక్వెన్స్ ఆఫ్ బ్యారేజెస్ లో ఒక్కొక్క అంచెకు ఏదైతే ఉంటుందో అవసరమైన రిక్వైర్డ్ పవర్ అనేటువంటిది అక్కడనే జనరేట్ చేసుకునేటువంటి, అంటే వయబుల్ అయ్యేటువంటిది గోదావరి అంతా కూడా ఫిషింగ్ కు కానీ, ఏదైతే టూరిజం కు కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ ఎంటైర్ గోదావరి కండి. దీంతో పాటు రివర్ సీ కనెక్టివిటీ కూడా దొరికేటువంటి అవకాశం ఉండే పోలవరం అప్పటికి ఇంకా ఈ దశకు రాలేదు. ఇటువంటి ప్రస్తావనలు తుంగలు దొక్కేది. ఆన్ పేపర్ ఇవ్వకపోవచ్చు, వారు చాలా ఆన్ పేపర్ల మీద ఉన్న వాటికి దిక్కు లేదు. లక్ష్మణ్ గారికి మీరు ఆన్ పేపర్ లేని దాని గురించి మనం ఏం మాట్లాడతాం, కానీ నా పాయింట్ చెప్పండి. అంటే మీకు ఈ నివేదిక కాదు లక్ష్మణ్ గారు, ఈ నివేదిక సమగ్రంగా అనిపించటం లేదా? ఇప్పుడు ఈ నివేదిక కమిషన్ కి ఏదైతే ఇచ్చినటువంటి అంశాల విషయంలో సమగ్రమైన నివేదిక
రవీంద్రరావు గారు నిన్న అంతా అసెంబ్లీలో ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యారు నాయకులు దానికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక్క సెకండ్ రవీంద్రరావు గారు దర్యాప్తుకు సిబిఐకి ఇవ్వమని ఒక్కసారి రవీంద్రరావు గారు మీరు సరే ఎవరు చదివారో లేదో తెలియదు కానీ ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. తర్వాత నిన్న ఇచ్చిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు అందరూ ఒక పరీక్షకు ప్రిపేర్ అయినట్టు కూర్చొని ఆ పెన్ డ్రైవ్లు పెట్టుకొని ప్రింట్అవుట్లు తీసుకొని ఇంక్లూడింగ్ హరీష్ రావు గారితో సహా డీప్గా స్టడీ చేశారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. మరి కమిషన్ నివేదిక చదవకుండానే దాని మీద కామెంట్లు చేస్తారా? ఇప్పుడు కమిషన్ నివేదిక నిన్ననే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అవును. నేను వెంటనే చర్చ స్టార్ట్ చేశాను. 665 పేజీలు ఇప్పుడు మీకు ఇస్తే ఈ టైం పడుతుంది, ఎవరికైనా టైం పడుతుంది. మీరు ఒక శ్రీనివాస్ గారు ఖచ్చితంగా టైం పడుతుంది. ఒక విషయం ఎందుకు సరే మేము ఎట్లా ప్రిపేర్ అయినాం ఎట్లా మాట్లాడినాం అంటే జ్ఞానం ఉంది కాబట్టి మాట్లాడు. ఇలా మా కౌన్సిల్ లో మాకు ఇయ్యలే. ఇవాళ మా కౌన్సిల్ లో మేము స్టాల్ చేసిన ఉద్దేశమే అది. మా సభలో మాకు ఎందుకు డాక్యుమెంట్ ఇయ్యలే, మా సభలో ఎందుకు చర్చించలేదండి. నాకు ఈ నిమిషం వరకు డాక్యుమెంట్ ఇయ్యలే, మా సభలో డిస్కస్ చేయలే. మీకు అంత నిజాయితీ పర్లైతే అంత గొప్పగా దాంట్లో ఉంటే మీరు ఒక రోజున్న అవకాశం ఇవ్వాలి కదా. మొన్న సాటర్డే ఇస్తే సండే చదువుకుందాం కదా. ఇవాళ మండే పెడితే అయిపో కదా. సండే ఇచ్చి సండే కథం చేసి కేసీ వేణుగోపాల్ గారు కేరళకు పోయిన ఆగమేఘాల మీద ఆయన బుక్ పెద్ద ఎమర్జెన్సీ బుక్ కాదు. ఏం సలహా ఇచ్చిండ్రు, ఏం పట్టుకొచ్చిండు ఇవాళ సిబిఐ, ఏం జరిగింది కథ, దీని మర్మం ఏంది, చాలా విషయాలు బయటకు వస్తాయి శ్రీనివాసరావు గారు. రైట్ సార్, ఊరికే దాస్తే దాగేటి కావు. మీరు చాలా నిగూఢమైన అంశాలే ప్రస్తావిస్తున్నారు. చాలా అంశాలు ఉన్నాయి. రైట్, ఒకసారి వస్తాను సార్. ఒకసారి రవీంద్ర గారు ఒకసారి సార్ మీరు అడిగింది అడుగుతున్నారు లక్ష్మణ్ గారు. ఒక్కటే అండి చెప్పండి. అంటే వీరు ఒకవేళ ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక టేబుల్ చేసిన కాడ ఈ సమయం సరిపోకపోతే ఒక ప్రతిపక్ష నాయకులుగా మరి వీళ్ళకి హక్కు ఉన్నది కదా, అధికారం ఉన్నది కదా. అయ్యో ఆన్ రికార్డు ఒక 2 గంటలన్నా టైం ఇవ్వండి మేము చదువుకొని మాట్లాడతామని హరీష్ రావు గారు అంటే, అయితే నీకు చేత కాకపోతే చెప్పు, మా వాళ్ళు చాలా మంది మాట్లాడతారు అని చెప్పని. అదే అవమానకరమైంది. మీరు అసెంబ్లీ అది మీరు వినండి, వాయిస్ వినండి. నిన్న ఫాలో అయినట్టుంది. మీరు 2 గంటలు అడిగి గతంలో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక అంశానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేసినప్పుడు మాకు సమయం కావాలా ప్రిపేర్ అవుతామని చెప్పి మీకు కూడా అది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పి కరెక్టే సార్. ఇప్పటి ఇద్దరు కలిసి ప్రజలకు నష్టం కాదు. ఆగండి శ్రీనివాసరావు చెప్పండి. వీళ్ళేమో కమిషన్ నివేదిక అంతా ప్రిపేర్ అయ్యారు, కమిషన్ ఏది పాటించలేదో వీళ్ళు సిద్ధమైనరు, అన్నిటిని సిద్ధమై కోర్టుకు పోయినరు. ఇదే కదండి. ఇంకా మేము చదవలేదు అని వీళ్ళు ఏమన్నా చెప్తే అట్లాగా సార్. లక్ష్మణ్ గారు మీకేమైనా విడిగా వచ్చిందేమో తెలియదు కానీ అధికారికంగా నివేదిక ఇచ్చింది అయితే నిన్న పొద్దునే కదా లక్ష్మణ్ గారు. సార్ విషయాలన్నీ బహిర్గతమైనవి కదండి, విషయాలన్నీ బహిర్గతమైనవి. అవకాశం ఆ రకంగా. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారు వస్తాను సార్. మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక ప్రశ్న అడిగారు. సిబిఐకి మీరు వేస్తున్న దాన్ని ఇవ్వమని చెప్పారు కానీ సిబిఐకి ఇచ్చే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సో లేదంటే ఏ అంశాల మీద మీరు కోరుతున్నారు? ఎందుకంటే మీరే ఆహ్వానిస్తున్నారు. సమగ్రంగా మొత్తం కాళేశ్వరం అంటారా? అది ఆ సమగ్రంగా ఇవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎలిగేషను ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎలా ఒకటిస్తే ఒకటి చేసిందని అంటున్నారు. అలా చేసే అవకాశం అంటే సమగ్రంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటూ ఉన్నారు. దానికంటే ముందు ఏదైతే కమిషన్ మెయిన్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ లెక్క ప్రిపేర్ చేసి క్యాబినెట్ కూర్చొని సీఎం గారు ప్రెస్ వాళ్ళందరూ రిలీజ్ చేసిన పేపర్ ఇది. ఓకే ఓకే, ఒక 20 days బిఫోర్. సో అది కమిషన్ రిపోర్ట్ లోంచి బుల్లెట్ పాయింట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఓకే 78 pages. అది మా రవీంద్ర అన్న చూడకపోతే నేనేం చేయలేను, వాళ్ళ బీట్ చూసేటి లేకపోతే మేమేం చేయలేము. ఓకే, సో అది తెలియదు మాకు. అది పబ్లిక్ డొమైన్ లో ఉంది అంటారు. ఇప్పుడు కూడా ఏ ప్రెస్ రిపోర్టర్ చూసినా 20 రోజుల ముందే ఇచ్చామంటారు. 20 days బిఫోరే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ రిలీజ్ పెట్టి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. ఓకే, దాంతో పాటుగా అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్తామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ 3 బ్యారేజీలతో పాటు పూర్తిగా కాళేశ్వరం మీద
ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము డిమాండ్ చేయడం అనేది జరిగింది, తీర్మానం చేసి. ఓకే. ఖచ్చితంగా కాళేశ్వరము క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ప్రజాప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీకి రేపు పొద్దున సిబిఐ అడిగినా కూడా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏది కావాలన్నా ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు యాప్కో డిపిఆర్ ఎప్పుడు ఇచ్చింది? 27/3/2016 రోజు డిపిఆర్ ఇస్తే 1/3/2026 రోజు నామినేషన్ ఇచ్చేసారు వాళ్ళు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్లు కూడా క్షుణ్ణంగా ఏది అడిగినా ఇవ్వడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఏం చెప్తున్నాం భారతీయ జనతా పార్టీకి అంటే, వారు డిలే అయిందంటారు కదా, ఏదైనా కానీ ప్రాజెక్టు ఎంక్వైరీ చేసేటప్పుడు, ఏదైనా కేసు స్టడీ చేసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంటుందా ఉండదా, లేకపోతే అది టెక్నికల్ నిలబడే అవకాశం ఉండదని మన అందరికి కూడా బాగా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్వరితగతిన ఒక 1 monthలో తెలుస్తుందా, 2 monthsలో తెలుస్తుందా, 3 monthsలో తెలుస్తుంది అనేది నిజ నిర్ధారణ చేసి, తెలంగాణ ప్రజల యొక్క ప్రజాధనం కాబట్టి దయచేసి త్వరితగతిన తెలిసి ఎవరైతే వాళ్ళు చెప్పారు, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ఎవరైతే దీని అది అటానమస్ బాడీ, మనం ఏం చెప్తున్నాం అంటే ఈ సిబిఐని అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అఫీషియల్ గా తీర్మానం చేసింది కాబట్టి గౌరవ బీజేపీ ఎల్పీ నాయకులు అసెంబ్లీలో ఏం మాట్లాడారో మనం చాలా స్పష్టంగా విన్నాం కదా. మాకేం సంబంధం ఉంది, మాకేం అవసరం ఉంది అంటే తెలంగాణ ప్రజల పట్ల పట్టింపు లేనట్టే కదా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం ప్రత్యక్షంగా చూసాం కదా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. అది కాకుండా సిబిఐ అనేది నిష్పక్షపాతంగా ఉండి ఖచ్చితంగా కాళేశ్వరం పైన విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. వారి చిత్తశుద్ధి సిబిఐ ఈ సందర్భంలో ఫాస్ట్ ట్రాక్గా దీన్ని ఎంక్వైరీ చేసి దానికి కావలసినటువంటి డేటా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ డాక్యుమెంట్ చేయడం కన్నా సిద్ధంగా ఉన్నారు. దయచేసి దాన్ని త్వరితగతిన తెలిసి తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే తెలంగాణ సాధించుకుంటారో దాని నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనవో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అర్హులైన ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడరో వారిని ఇందాక మనం సంబోధించినట్టుగా ఒక ఈఎన్సీ గారు, ఈఈ గారు 100 కోట్ల రూపాయలు ఎన్కేసుకున్న దాఖలాలను ప్రత్యక్షంగా చూసినాం. మరి తిమింగలాలు వెళ్తే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వెళ్తాయో సమయమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేసి త్వరితగతిన తేల్చాలని ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో. అంటే ఈ సందర్భంలోనే సరే మీరు ఎలాగిస్తా అన్నారు, కానీ కవిత గారు ప్రస్తావించిన అంశాల్లో కేటీఆర్, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి పేర్లు చెప్తున్నా, దమ్ముంటే ప్రభుత్వాన్ని విచారణ జరపండి అని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రి గారే వెనకేసుకొస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. నేనే అడుగుతున్నానంటే, ఇవాళ మీరు అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతున్నారు, కమిషన్ నివేదిక వచ్చింది, మరి కవిత గారిని ఏమన్నా విచారిస్తారా? ఆవిడ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం కానీ, లేదు ఏసీబీ కానీ, లేదా సిబిఐ, రేపు లక్ష్మణ్ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే అవినీతి జరిగింది, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే దానికి మొత్తం దోసుకున్నారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. దాని మీద ఏం చేయబోతున్నారు? ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పట్లో హరీష్ రావు గారు ఉన్నారు. వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో కాబట్టి ఖచ్చితంగా వారు చేసినటువంటి ఏవైతే ల్యాబ్స్ ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో వాళ్ళు చేసినటువంటి ల్యాబ్స్ ఏమున్నాయో ఖచ్చితంగా వారు కూడా దోషాలు వెళ్తే వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇందులో సంతోష్ గారి పేరు ఎక్కడ రికార్డ్స్లో లేదు కాబట్టి వారి గురించి మనం ప్రస్తావించడం అనేది అసందర్భమైనది మా యొక్క భావన, ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లక్ష్మణ్ గారు ఇప్పుడు క్లియర్గా ఒక ఆన్సర్ అయితే గౌరీ సతీష్ గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఏ సమాచారం అదనంగా అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సిబిఐ పరిధిలోకి వెళ్ళిపోతుంది, బహుశా వెళ్ళిపోయిందా, రేపు ప్రభుత్వం ఏమన్నా ఫార్మల్గా ఒక లెటర్ రాయాలో నాకు తెలియదు. కానీ కవిత గారి ప్రకటన మీరు రాజకీయం పక్కకు పెడదాం, స్పష్టంగా ఆవిడ నేను వాళ్ళ పేర్లు చెప్తున్నా, వాళ్ళ అవినీతికి పాలు చేశారని చెప్తున్నారు. మరి ఆవిడ్ని విచారణకి సిబిఐ పిలుస్తుందా, ఆధారాలు అడుగుతుందా, లేదు దీన్ని రాజకీయ విమర్శగానే కొట్టేస్తారా? అంటే ఒకటి ఏంటంటే, కమిషన్ రిపోర్టు, కమిషన్ నివేదిక తీసుకున్నది, 1.5 సంవత్సరం కాలం పాటు దగ్గర ఇది జరిగింది. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ఆమె మాట్లాడలేదు. నివేదిక బయటకు వచ్చింది, నివేదికలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి విషయం చర్చకు వచ్చింది. అవినీతి కోసమే డిజైన్ మార్చిండ్రు అనేటువంటిది కూడా చర్చ. ఇవన్నిటి చర్చ తర్వాత ఆమె మాట్లాడు సార్, దీనికి మరి వారు లోపల ఉన్నప్పుడు హరీష్ రావు గారే బయట ఉన్నారు.
అవినీతికి వీళ్ళు కారకులని ఆవిడ చెప్తున్నారు. సిబిఐ మరి పిలిచి అడుగుతుందా లేదా నా ప్రశ్న అది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వారు అవినీతి ఆరోపణలతో లోపలినప్పుడు ఉండొచ్చు సార్, దానికి దీనికి సంబంధం ఏముంది. వీరు బయట ఉండాలి. ఓకే అంటే శాండిటీ అనేటువంటిది ఏంది? రైట్ రైట్ ఓకే ఓకే రైట్ సార్. లక్ష్మణ్ గారు టైం అయిపోయింది. ఇనేమో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది, అసెంబ్లీలో పెట్టడం జరిగింది, సిబిఐ విచారణకు ఆదేశించారు. అయితే ఇది రాజకీయ ప్రకంపనలా, దీన్ని సమగ్రంగా నివేదిక ఉన్నదా, కోర్టులు కొట్టేసే అవకాశం ఉన్నదా, సిబిఐ ఎంతకాలంలో దీన్ని పరిష్కారం చేస్తుందన్న దాని మీద కాలమే సమాధానం చెప్పాలి. చర్చలో పాల్గొన్న గౌరీ సతీష్ గారికి, రవీంద్రరావు గారికి, అలాగే ఎండల లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.